హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మాల్తాంబా గుడికి వచ్చాం. చిన్నరింగ్ దగ్గరలో ఉన్న మాల్తాంబా గుడికి వచ్చాం. చూడండి, లోపలికి వెళ్ళి చూద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ ఇవి టైమింగ్స్ అన్నమాట. ఈ గుడిలో ఫ్రెండ్స్, ఈ మాల్తాంబా గుడి దగ్గర చిన్న బస్ స్టాప్ కూడా ఉంది. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్తాం. మన దర్శనం అయితే అయిపోయింది. గడప గుడి లోపల కొంచెమే వీడియో తీయగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గుడి దగ్గరలో ఉన్న మాల్తాంబా టెంపుల్కి వచ్చాను. ఇవ్వండి, మేము ఈ కార్ మీద వచ్చాం. ఇది ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, మేము మాల్తాంబా గుడి తర్వాత రాయగడ టూర్ వేసాం. చిన్నమేరింగ్ నుంచి రాయగడకి ఒక రూట్ ఉంది. అందులో ఇప్పుడు రాయగడకి వెళ్తున్నాం. ఎప్పుడు అటు చెత్తమనే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాగడి వచ్చాం. రాగడి ఇంకా చిన్నబెల్లి దాటుకొని వెళ్ళాలి. మేము ఇప్పుడు కొండల మధ్యలో నుంచి వెళ్తున్నాం. ఇదంతా హిల్లీ ఏరియా. ఇక్కడ రోడ్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి బాగా. మొత్తం ఫారెస్ట్ అన్నమాట. ఇప్పుడు మనం గొర్డాకి వచ్చాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే రాయగడ జమ్మూకి వచ్చాం. ఇప్పుడు మనం ఈ ఊరికి వచ్చాం. ఇక్కడైతే చిన్న అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే సాపేటం. ఫ్రెండ్స్, అప్ అండ్ డౌన్స్ అన్నాం కదా, చూడండి. మేము ఇప్పుడు ఒడిశాలోకి ఎంటర్ అయిపోయాం. ఫ్రెండ్స్, ఇక్కడ అయితే బోల్డ్ అన్ని టర్న్స్ ఉన్నాయి, చూడండి. షెల్ అయితే షేక్ అవుతుంది టర్న్స్ వల్ల. ఇది కొండ ప్రాంతం కాబట్టి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇక్కడ వాతావరణం ఎంత బాగుంది చూడు. ఇవన్నీ కొండలు చూసారా, ఇక్కడ చాలా డౌన్ ఉంది. కొండ ప్రాంతం వల్ల చాలా అప్స్ అండ్ డౌన్స్ అన్నారు కదా. చాలా బిగ్ అప్ అన్నమాట. అందుకే కార్ స్లోగా తీయాల్సి వస్తుంది. చాలా పెద్ద అప్ ఇది. అప్ ఎక్కాం. ఫ్రెండ్స్, ఇక్కడ రాయగడ ఇక్కడ నుంచి 32 కిలోమీటర్స్ ఉంది. ఇంకా
ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఎంత అప్ ఉంది, ఇక్కడ చాలా డౌన్ ఉంది. మొత్తం ఫారెస్ట్ హిల్లీ ఏరియా చూడండి దాన్ని మొత్తం. ఏముందబ్బా ఒరిస్సా, వెల్కమ్ టు ఒరిస్సా. తీరా తీరా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒడిశాలో వెల్కమ్ టు ఒరిస్సా బోర్డ్. ఒరిస్సా కూడా బాగానే ఉంది చూడండి. మేము ఫస్ట్ టైం కార్ పైన ఒడిస్సా వెళ్తున్నాం. ఇక్కడైతే అక్కడనుకున్న అప్స్ ఉన్నాయి, చాలా పెద్ద అప్స్. గ్లాస్ ఒడిశా బ్రిడ్జ్ వచ్చాం మనం. ఫ్రెండ్స్ ఇగోండి ఘాట్ రోడ్ మీద వచ్చాం, ఫుల్ పైకి ఎక్కాం అన్నమాట. ఇప్పుడు కొండపైన ఉన్నాం. చూడండి పెడుతుంది. అటు నుంచి ఉంటుంది ఘాట్, ఇటు నుంచి కాదు. అటు నుంచి ట్రైన్కి దిగుకున్నాం. చూడండి ఇక్కడ మధ్య మధ్యలో వాటర్ పైపులు కూడా ఉన్నాయి. ఫుల్గా పండుకొని ఉన్నాం అన్నమాట. చూడండి ఫుల్ పెద్ద పెద్ద కొండలు. ఇప్పుడు మేము కూడా కొండపై నుంచి కింద దిగుతున్నట్లే ఉంది. ఇక్కడ ఒక టవర్ కూడా ఉంది. అక్కడ కింద ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉంది. చూడండి ఇక్కడ కొండ నుంచి రాయల కింద బండరాల కింద పడకుండా వాల్ కూడా కడుతున్నారు. ఒడిశాలో జరుగుతుంది. మొత్తం వాల్ బిల్డ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మేము రాయగఢ్కి వస్తామన్నాం కదా. ఇప్పుడు రాయగఢ్కి వచ్చాం. రాయగఢ్లో ఉన్న మజ్జిగరాంబ టెంపుల్కి వచ్చాం ఈరోజు. ఇక్కడ టైమింగ్స్
ఇక్కడ కొబ్బరికాయ తీసుకుని మేము గుడి లోపలికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే మజ్జిగార అమ్మవారి టెంపుల్లోకి అడుగు పెట్టాం. చూడండి, ఇంకా ముందుకు వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, మనం కాలు కడుక్కొని గుడిలోకి బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడిలోకి వచ్చాం. చూసారా, ఇక్కడ హార్స్ని విగ్రహం చేశారు. ఇప్పుడైతే గుడిలోకి వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే వీడియో తీయడం కావద్దు, నేను బయటికి వెళ్ళాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఫ్రెండ్స్, మేము గర్భగుడి నుంచి బయటకు వచ్చాం. ఇంకోండి, ప్రజెంట్ ఇప్పుడు గుళ్ళో ఉన్నాం. చూడండి, అన్నదాన ప్రసాద ఇయర్ ఈ లైన్, అన్నదానం లైన్ అది. ఇప్పుడు మేము గుళ్ళో కాసేపు కూర్చున్నాం. మా దర్శనం అయితే పూర్తయింది. ఇప్పుడు మేము బయటికి వెళ్ళబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, గుళ్ళ నుంచి బయటకు బయలుదేరాం. ఇక్కడ దేవుడికి భోగం పెడుతున్నారు, చూడండి. ఇది ఫ్రెండ్స్ మన రాయగాడ మజ్జిగార అమ్మ టెంపుల్ ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇది ఇక్కడ అందరూ అమ్మవారికి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. చూడండి, మీరే చూస్తున్నారు ఎన్ని దీపాలు ఉన్నాయి. అసలు దీపం పెట్టడానికే ప్లేస్ లేదు. ఇక్కడ మా దీపం ముట్టిస్తున్నారు. ఇవన్నీ మా నాన్నమ్మ, మా చెల్లి కలిపి ముట్టిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాయగడ మోస్ట్ ఫేమస్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. చూడండి, అక్కడ ఇంకో బ్రిడ్జ్ కూడా ఉంది. ఇది కొత్త బ్రిడ్జ్. కొత్త బ్రిడ్జ్ కూడా 12 ఓపెన్ అవ్వబోతుంది. ఇప్పుడు మనం రాయగడ ఉన్నాం. మేము మళ్ళీ వైజాగ్కి రిటర్న్ అవుతున్నాం.
ఎవరండి? అవునవును చెప్పండి. మేము వచ్చినప్పుడు కొత్త కోడి కావాలంటే వేరే రూట్ వచ్చాం, ఇప్పుడు వేరే రూట్ వెళ్తున్నాం. పాతపురం నుంచి రాయగడ వచ్చే రూట్ లో ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ రాయగడ నుంచి దర్శనం చేసుకుని మళ్ళీ చిన్నమేరంకి బయలుదేరుతున్నాం. ఇదిగోండి ఆన్ ద వే లో విజయ్ కదా అలా జారపైద్దాం గుడికి వెళ్ళే పలకుండే గుహలో మళ్ళీ ఇప్పుడు చూడండి గుహలాగా ఉంది. మొత్తం ఈ ఏరియా అంతా హిల్ ఏరియా కావచ్చు, చెట్లతో కవర్ అయిపోయింది. ముందు 2 రూట్స్ ఉన్నాయి, కానీ ముందు మేము ఫస్ట్ రూట్లో వచ్చాం, కానీ ఇప్పుడు సెకండ్ రూట్లో వస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఒడిషా లాస్ట్ పాయింట్, ఇప్పుడు రాయగఢ్ వెళ్ళాం కదా, రాయగఢ్ నుంచి మళ్ళీ ఏపీలోకి వచ్చినప్పుడు రాయగఢ్ నుంచి వచ్చినప్పుడు లాస్ట్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఒడిశాలో ఎక్కువ రాయలు కనిపిస్తున్నాయి ఇక్కడ రాయగఢ్ దగ్గర. ఆ రోడ్డు ఎక్కువ రోడ్ వచ్చింది. చిన్న బండి కదా ఇప్పుడు మనం అయిపోయింది. ఇప్పుడు మనం కూనర్లో ఉన్నాం, ఆంధ్రాలోకి అడుగు పెట్టేసాం. ఆ రోడ్ మేము వచ్చిన ఫస్ట్ రూట్ లో అయితే ఎక్కువ ఘాట్ రోడ్లు ఉన్నాయి, కానీ ఇక్కడ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఇదైతే ఎక్కువ కిలోమీటర్ వస్తుంది, కానీ అది వేగంగా వెళ్ళిపోవచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చే బట్టి ఉంటుంది. సినిమాటిక్ నుంచి ఇప్పుడైతే ఏపీకి వచ్చాం. పాతపురంలో ఉన్న వాళ్ళకి పాతపురం రోడ్డు బాగుంది, ఇంతకుముందు కన్నా ఇదే బాగుంది కదా. చిన్నమేరంలో నుంచి జస్ట్ ఇప్పుడే గాంధీనగర్లోకి వచ్చాం. ఇది కూడా ఇంచుమించు అన్ని చెట్లు ఉన్నాయి, కానీ ఇదే సేఫ్ రోడ్. అక్కడ ఘాట్ రోడ్లు ఎక్కువ ఉన్నాయి, అందులో అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఫస్ట్ రోడ్లు. చూడడానికి ఆ చెట్లు ఉంటాయి. కాసేపట్లో మనం తోటపల్లి బ్యారేజ్ చూడబోతున్నాము. వెయిట్ ఫర్ ఎ వైల్. ఇప్పుడు మనం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. చూడండి ఇది మంచి ఏరియా. ఫ్రెండ్స్ మనం బెల్మారింగ్ జంక్షన్ దాటుతున్నాం. ఇంకాసేపట్లో, ఇంకా అరగంట కానీ పావు గంటలో కానీ ఇంకాసేపట్లో మనం చిన్నమేరంగ్ చేరుకోబోతున్నాం. అక్కడ ఒక చెరువులో శివుడు బొమ్మ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తోటపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నాం. ఇది మొత్తం అవుతుంది, ఇదిగోండి చూడండి కొత్తగా కడుతున్నారు. ఇదిగోండి మొత్తం అంతా కొత్తగా కట్టుతున్నారు. తోటపల్లి బ్యారేజ్ అని ఉంది కదా డ్యామ్, ఇప్పుడు త్వరలో అది రాబోతుంది. గుడి తర్వాత అదే అనమాట. ఇప్పుడు ఇంకా కాసేపట్లో అది కూడా చూడబోతున్నాం. ఇగోండి మనం వెయిట్ చేస్తున్న తోటపల్లి డ్యామ్ ఇప్పుడు వచ్చేసింది. అసలు ఇగోండి ఇది పాత ఇంజిన్. హాయ్ ఫ్రెండ్స్, తోటపల్లి బ్యారేజ్ అని చూపించాను కదా, అక్కడ ఉన్నది న్యూ బ్యారేజ్. చూడండి అక్కడ వాటర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఓల్డ్ బ్యారేజ్ అనమాట. చూడండి ఐరన్ ముక్కలు ఇక్కడ ఈ బ్యారేజ్ నుంచి తొలగించారు అనమాట.
చూడండి వాటర్ ఎంత ఫోర్స్గా వస్తుందో. అది దీనికి న్యూ బ్యారేజ్ ఓల్డ్ బ్యారేజ్ ఉంది. ఓల్డ్ బ్యారేజ్ అయితే ఇప్పుడు లేదు, న్యూ బ్యారేజ్ ఉంది. అక్కడ ఫోర్స్గా వాటర్ ఒక గేట్ల నుంచి ఫుల్ వాటర్ రిలీజ్ చేస్తున్నారు. రెండు మూడు గేట్లలో నుంచి కొంచెం కొంచెం రిలీజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ నేను అన్నా చెరువు ఇగోండి వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది. జస్ట్ చెప్పండి, చిన్నది ముందుకెళ్తే చాలు. చూడండి లేదండి, నేను ఆన్ వెకేషన్ క్యాంప్ లో ఉన్నానండి. ఫ్రెండ్స్ మన వెకేషన్ పూర్తయింది. ఈ వీడియోకి ఒక లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.